ననుగన్న తండ్రి తను విడిసిపాయెనంటూ తల్లడిల్లుతూ తన కొడుకు కనకరాజు మా తండ్రి పిట్లబాగులు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నాన్నా మీరు దూరమైన క్షణక్షణం మా గుండెల్లో మెదులుతుంటారని నీ యాదిలో నేను అందిస్తున్న ఈ కన్నీటి గీతం. అయ్యో పొద్దు ఒడిసి నుండి పొద్దుగేదాకా ప్రతిరోజు పొలము బాట బాబుని శ్రమ అంత చేన్లనంట. ఎత్తు వ్యవసాయమంటే ఎంతో బాణమంటే ఎక్కడెళ్ళిపోతివే ఇప్పుడు పొలము సిన్నవాయనే. నైనా నాకెంత ధీముండే అనుకుంటా కొడుకు కన్నీరే తీస్తున్నాడే కనకరాజు కూడా భారమాయనే. అయ్యో ఇంట్లో కూసున్న గుర్తుకొస్తున్నావు మరువతరమైతలేదే పాపు పందుకై మోతివాయే. మన జిల్లా సిద్దిపేట మండల్ దౌలతాబాదు షేర్పల్లి బందారము గ్రామము పెడుతున్నదే దుఃఖము. వారంలోపే నాన్న మరణ వార్త ఏంది ఇట్లయితదనుకోలేదే నువ్వింకా తిరిగొస్తావనుకున్నామే. ఎప్పుడు బానే ఉన్న బాగన్న ఇప్పుడు బందుకై పోయేనంటే మాకు దుఃఖమాగుడలేదన్నా. గల్లీ నుండి మొదలు ఊరందరదిగో మన ఇంటికొచ్చినారే నాన్న నువ్వులేసి మాట్లాడవే. ఇల్లు సిన్నవాడముగా ఎక్కడెళ్ళిపోతివే పాపు ఊరందరు అడుగుతుండే. మన ముదిరాజు ఇళ్ళల్లో ముంగటై నడిసెట్టి మహనీయ గుణమునిదే నాయన నువ్వైతే గానరవే. మన పిట్ల వారిళ్ళల్లో పిలిచి పలకరించే ప్రేమెంతో చేసే మనిషి నేడు మన అందరినీ వదిలేసి అయ్యో ఏ లోకనున్నాడు బంగారు గుణమున్న మన బాగులన్న అంటూ బలుగాము నిన్ను గుర్తు చేస్తున్నారు. అయ్యో ఎంత ఘోరమయ్య ఇట్లయితదనుకోలే కీడెట్లా ఎంబడించే నిన్ను ఆపి ఏడుపే మిగిలించనే అంటూ నీ భార్య లక్ష్మి తాలాపు కాడుండి తలగుద్దుకుంటున్నదే వద్దంటూ ఓదార్చ వస్తవాయే. కల్మషములేని కట్టుకున్న భర్త కనుదరిచి చూస్తలేడు నాతోని ఓసారి మాట్లాడాడు అంటూ వలపోత పెడుతున్న నీ భార్యతో నువ్వు ఓసారి మాట్లాడవే బాగన్న బందుకై పోతివాయే. కొడుకును పండుగ పూట కూడి దిందామని ఫోన్ చేసి రమ్మంటివా నాన్న పిలువంగా వచ్చేలోపే అయ్యో తినగూడా తినలేదే అంతల్లే ఓ దేవో ఓ సేతు ఓ కాలేమో వంకరై నాన్నకు మాటుస్తలే. వెంటనే ఊరున్న డాక్టర్ను పిలిపిస్తే కాసారు కాబుట్టి చూసినాడు పెద్ద దవాఖానకెళ్ళమన్నాడు. గప్పుడు గజ్వెల్లికెళ్ళంగా స్కానింగ్ తీసి ఇబ్బందిగుందన్నారు మెదడులో రక్త గడ్డలన్నారు.
మార్నింగ్ వచ్చినాక చూసిన డాక్టరు మొదలెట్టెన వైద్యము వగజుడు తగ్గిందే నీ రోగము ఎప్పటోలే మళ్ళీ కాళ్ళు సేతులాడే నయమైన బిడ్డంటివా ఓ నాన్న ఊపిరి వీల్చుకున్నాం మళ్ళీ రాత్రి చూడు 12 వేళ స్పృహ తప్పిపోతీవా ఏ కాసేపట్లో ఎప్పటోలైపోతీవే అయ్యో పొద్దు పొద్దున కూడా మల్లట్లనే అయితే అడుగంగా వివరించేనే డాక్టరు ఇబ్బందంతా చెప్పేనే అది ఒక్కటే కాదు గుండె కూడా బాగా వీకుందని అంటుండరే స్పెషలిస్టు చూడాలని అంటుండరే అయ్యో ఒక్కసారి చూడు ఒక్క తీరుగా పలుతీర్ల అవస్థలు నాన్న నీ పన ముప్పైన అయ్యో అయితే చూడు సారు పైసాతో పని లేదు అని మేము చెప్పంగానే మంచి దవాఖానకు పంపిరి హైదరాబాదులోన పేరెళ్ళిన హాస్పిటల్ చేరంగా ఆగకుండా నాన్న ఐసీయూలేసినరే చేసిన టెస్టులు మందులన్నీ చూసి ఇంకిన్ని వేస్తున్నరే నిన్ను చూడ గుండె డాక్టర్ వచ్చేనే అయ్యో ఐసీయూలో నువ్వు అవతల మేము భయములో పడుతున్నామే నాన్న ఏం చెప్తారేమో సార్లు ఎదురైన దేవుల్ని వేడుకుంటున్నారు మొక్కేది మొక్కుతుందే నీ భార్య నీ బిడ్డ నీ కొడుకే కాళ్ళ ఎలా పడుతూ కాపాడమని చూడు కన్నీట కన్న కొడుకు కనకరాజు డాక్టర్ను వేడుతుండే రోజు చేసేది ఎత్తుండ్రు వెంటిలేటర్ మీద పై నిండా పైపులెట్టి నీకు పలుతీర్ల వైద్యమిస్తే చూసిన డాక్టరు కొడుకును పిలిచి వివరించి చెప్పుతుంటే అగుసుడు తట్టుకుంటలేడన్నా మీ నాన్నకు పైసంతా పోసిన తక్కడంటున్నారు దండుకు పైసలంటే కొడుకు ఎనుకైతే లేడు కదనే సారు సహకరించని గుండె ఏం చెప్తామని అంటే గుండె సిరువైతున్నది నాన్న తిరిగెట్లా తీసుకెళ్ళే ఆదివారం సురువారం అన్నగానే శనివారం మధ్యాహ్నము నాన్న నీ శ్వాస ఆగినంక సారు సారి చెప్పుతుంటే సల్ల జముటలొచ్చే జివిలేని నీ తనుగును ఓ నాన్న ఏ తీరు నేను యుద్ధును కొడుక ఏమైంది బిడ్డంటూ అమ్మ అడుగుతుంటే ఏమంటూ చెప్పాలేనే ఓ నాన్న లేవంటూ చెప్పలేనే అంటూ చెప్పనోరు రాక కుప్పగూలిపోయే నీ కొడుకు కోడాలు నీ బిడ్డ అల్లుడు దవకన్లనే అంబులెన్స్ లా ఎక్కిస్తుండ్రే నిండు బందు కూసోమంటి పరువెక్కిన గుండెతో నేనెట్లా నీ పక్క కూసుందునే నాయన పైసకెనకరాలి పానమిట్ల వాయ ఊలేమి చెప్పాలినే నాన్న నన్నిసి పోతున్నవే అంటూ ఏడ్చేటి కొడుకుతో కోడలు నీ భార్య నీ బిడ్డ అల్లుడు అంత కన్నీట మునిగినరే నాయన వాకిట్లో దించిండ్రు టెంటు కిందేసిండ్రు జనమంతా నిండినరే అయ్యో ఘోరం ఎట్లయ్యేనంటూ
ఎక్కడెళ్ళి నావు పడుకున్నవాయే బాపు అంటూ నీ బిడ్డ నరుసవ్వనే శోకాన మునుగంగ బిడ్డోలే నన్ను చూసే మామ దూరమంటూ కోడలు బాలమని దుఃఖాననే మరువలేమే మామ నీ మంచితనమంటూ అల్లుడు నీ ముంగట నరసింహులు సినబోయి కన్నీటనే చూడు తాతయ్య ప్రేమను తలిసి ఏడుస్తుండ్రు మనువడు మనవరాలు ప్రియా హనుమంతు నీ పక్కకే బయటకెళ్ళిండేమో వస్తుండేమో తాత అన్నట్లే అనిపిస్తుందే డాడంటూ నీ కొడుకును అడుగుతుండే నీ కొడుకు బిడ్డలు అనుష శృతి నీ శాంతు మనువాడు మనవరాళ్ళు మరుసుంటలేరే నాన్న చొన్నాకు నీళ్లు గట్టంగా కరెంటు వైరు తెగిపడితే పానమిడిసే మా అన్న నన్నొంటరి చేసేనా అంటూ అంకపూరులోన అసువులు బాసిన తోబుట్టు మల్లేశన్న గుర్తుకొచ్చి గుండె వలిగే తమ్ముడే బాగులు మీ తల్లిదండ్రి భూమయ్య లచ్చవ్వ రమ్మంటూ పిలిచినారా మీ అన్న పెంటయ్య తోడున్నాడా మీ వదిలే బాగవ్వ అక్క పోషక్కతో పెదకొడుకు మల్లేశము మీ అందరికి మేము యాదికొస్తలేమా బాబు పాడేలే పుట్టుండ్రే ఊరు దాటుతుంది దింపిండ్రు బొందలోనా నాయన మట్టిగా పూతున్నరే అయ్యో మాయమే చేస్తుండ్రు మా తండ్రి బాగులు ఇక మాకుగా నరవే నాన్న మట్టిలో మట్టయితివే మీ మెనగోడాలు ఎంకటవ్వా ఓ మామ ఎటువోతి అంటున్నవే నాన్న మల్లెప్పుడు వస్తవే మన ఇల్లు చీకటి చేస్తివే నాన్న మరలెల్ల బుద్ధైతలే అంటూ నీ కొడుకు నీ బిడ్డనే బాగులు బంధుకే జరిగినవా బంధు బలుగాని మరిసినవా